Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, హైదరాబాద్. సివిల్ సర్వీసెస్లో కేవలం 5 సబ్జెక్ట్స్ చాలు మనం ఐఏఎస్ అవ్వడానికి. కేవలం 5 సబ్జెక్ట్స్. కేవలం 5 సబ్జెక్టులు కానీ మనం బాగా తరోగా, పర్ఫెక్ట్‌గా, ప్లాన్డ్‌గా, ఒక సిస్టమాటిక్‌గా, ఒక స్ట్రక్చరల్‌గా, ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక కమిట్మెంట్ తోటి చదివితే ఐఏఎస్ వస్తుంది. కేవలం ఓన్లీ 5. ఈ 5లో కూడా 3 సబ్జెక్ట్సే కేవలం 70% కవర్ చేస్తాయి ఎంటైర్ సిలబస్. రెస్ట్ ఆఫ్ ద 2 సబ్జెక్ట్స్ కవర్స్ ఓన్లీ 20-30%. ఓవరాల్‌గా ఇఫ్ యూ టేక్ 5 సబ్జెక్ట్స్ ఎనఫ్ ఫర్ యువర్ సివిల్స్ ప్రిపరేషన్ 2025, 2026. న్యూ కమర్స్. ఎందుకంటే చాలామంది సివిల్స్ అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో, కొన్ని దాదాపుగా ఒక 40-50 సబ్జెక్టులు ఉంటాయి, 20-30 సబ్జెక్టులు ఉంటాయని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఎక్కువ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు ఇందులో. కేవలం 5 సబ్జెక్ట్స్ ఎనఫ్ ఫర్ యువర్ సివిల్స్ ప్రిపరేషన్. ఆ 5లో మనం తరోగా, ప్లాన్డ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఏంటి 5 సబ్జెక్టులు చూద్దాం ఇప్పుడు. మనం ఆ 5 సబ్జెక్టులో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, ఒకటేంటంటే ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్‌లో ఉంది, మెయిన్స్‌లోనూ ఉంది. సమ్‌టైమ్స్ క్వెషన్స్ ఆస్కింగ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ ఆల్సో. ప్రిలిమ్స్‌లో అరౌండ్ 20-25 క్వెషన్స్ వస్తాయి. ప్రిలిమ్స్‌లో అంటే దగ్గరగా మనకి ఇక్కడే ఒక 40-50 మార్క్స్ వస్తాయి. మెయిన్స్‌లో పేపర్ 2 దాదాపుగా మనకు ఒక 100 మార్క్స్‌కి 100-150 సమ్‌టైమ్స్ 100 మార్క్స్ కవర్ అవుతుంది. సమ్‌టైమ్స్ ఇంటర్వ్యూలో మన ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వెషన్స్ అడగొచ్చు. కాబట్టి ఇండియన్ హిస్టరీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. ఈ సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. సో వెరీ ఈజీ టు రీడ్ అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, వెరీ ఈజీ టు ఆల్సో రిమెంబర్. You can easily remember the subject. There is no terminology, there is no theory, there is no tough words. Anybody can easily understand the syllabus, Indian history. It's very easy because మీరేంటంటే యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా మీరు ఎక్కడో కూడా ఇండియన్ హిస్టరీ చదివే ఉంటారు. కేవలం ఇండియన్ హిస్టరీ. ఓకే. సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ నుంచి మన ప్రిలిమ్స్‌లో 25-35 క్వెషన్స్ వస్తాయి. మెయిన్స్‌లో దాదాపుగా ఒక 200 మార్క్స్. అదేవిధంగా ఒక జనరల్ ఎస్సే 250 మార్క్స్. తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్‌గా మనకి ఎకానమీ మీదనే ఉంటుంది. దాదాపు ఇంటర్వ్యూలో 250 మార్క్స్‌కి మనం 200 మార్క్స్‌కు దగ్గరగా ఇదే ఉంటుంది. చూడండి దగ్గరగా 750 దాదాపుగా 700-750 మార్క్స్ ఎకానమీ. అనదర్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లేడ్ బై ఇండియన్ ఎకానమీ ఇన్ యువర్ సక్సెస్. ఓకే, రైట్. ఇండియన్ ఎకానమీ ఇది లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్గా ఉంటుంది, బట్ కొంచెం టఫ్గానే ఉంటుంది. సో మనం ఈజీగా బేసిక్స్ బాగా ఉండి అర్థం చేసుకొని కానీ చదవగలిగినట్లయితే ఇట్స్ వెరీ ఈజీ అండ్ గెట్ గుడ్ మార్క్స్. దట్ మీన్స్ ద మోర్ మార్క్స్, ఇట్ హ్యాస్ ద మోర్ మార్క్స్. ది స్కోప్ ఈస్ వెరీ లార్జ్ అనమాట. సో ఇండియన్ ఎకానమీ అనేది చాలా మనకి ఎక్కువ స్కోప్ ఉంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, మన స్టేట్లో టాప్ సర్వీసెస్ అయినటువంటి గ్రూప్ 1 లాంటి వాటిల్లో కూడా ఎకానమీ ప్లేస్ ద వండర్ఫుల్ రోల్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇండియన్ పాలిటీ. ఇట్స్ వెరీ ఈజీ. ఎన్ని వీలు కావాలంటే అన్ని వీలు పెట్టుకోవచ్చు. ఎనీబడి కెన్ ఈజీలీ అండర్స్టాండ్. దెర్ ఈజ్ నో థియరీస్, దెర్ ఈజ్ నో
టఫ్ టెర్మినాలజీ, టఫ్ లాంగ్వేజ్, టఫ్ సబ్జెక్ట్ అనమాట. నో టఫ్ సబ్జెక్ట్ ఇది ఇండియన్ పాలిటీ. ఆల్ ఆస్పిరెంట్స్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ సిలబస్. సో ఇండియన్ పాలిటీలో ప్రిలిమ్స్లో కానీ మనం చూస్తే ఒక 20 to 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అప్రాక్సిమేట్లీ. మెయిన్స్ వీ హ్యావ్ ద సెపరేట్ పేపర్ 200 మార్క్స్. Sometimes we can expect general essay, IR, international relations-lo we can cover this syllabus, social issues, governance. Okay. So ఇవన్నీ దీంట్లో భాగంగా ఉండే ఇంటర్వ్యూ అరౌండ్ మనం ఒక 250 అరౌండ్ మనం ఒక 300 to 400 మార్క్స్ నుంచి పాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇండియన్ పాలిటీ. మన దీనికి రిలవెంట్గా ఉండే PSIR, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఆప్షన్స్ ఒక 500 మార్క్స్, ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలు ఇట్లా వచ్చే 400 మార్క్స్, 900 మార్క్స్ మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఇండియన్ పాలిటీ. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యాక్చువల్గా హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఈ మూడిట్లోనే మనకి 70% సిలబస్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ మూటి మీద కానీ పట్టు ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ద ఫుల్ కమాండ్ ఆన్ దిస్ 3 సబ్జెక్ట్స్, దీస్ ఆర్ కవరింగ్ అప్ టు 70% ఆఫ్ ది సిలబస్. You can easily crack the services at first attempt if you have command, if you have sound knowledge on these 3 topics, 3 subjects. You can definitely crack the civil services because it covers, the subjects covers 70% of the syllabus in our civil services, both prelims and mains, interview. Okay, right. Next, fourth one is geography. ఇది కూడా మనకు ప్రిలిమ్స్లో ఒక 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు జియోగ్రఫీ అంటే మనకి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని, ఎన్విరాన్మెంట్ అని, దీన్నే మనం SNT కింద కూడా కొంత చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకో పార్ట్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ ప్రిలిమ్స్ మెయిన్స్లో కలిపితే మనకు అరౌండ్ 100 to 200 మార్క్స్కి వస్తాయి. ప్రిలిమ్స్లో అయితే మనం ఈ SNT పార్ట్లో, జియోగ్రఫీ పార్ట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్లో మనం ఒక 20 to 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, జియోగ్రఫీ. ఇంక ఫిఫ్త్ వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్. అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ డన్ బై కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఒక 20 to 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వీటిల్లో కూడా ఉంటాయి. దగ్గరగా మనకి మన ఇంటర్వ్యూ కూడా సమ్ టైమ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. ద మెజారిటీ ఆఫ్ ద ఇంటర్వ్యూ డన్ బై కరెంట్ అఫైర్స్ ఇన్ సమ్ టైమ్స్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్ విల్ బీ కవర్డ్ అండర్ దిస్ కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్, అదేవిధంగా కరెంటు ఎకానమీ, కరెంటు పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంటు సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకు దీంట్లోనే కవర్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా మనం కేవలం 5 సబ్జెక్ట్స్, ఓన్లీ 5 సబ్జెక్ట్స్ చదివితే మనం సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. 100కి 150%. డెఫినెట్లీ వీ కెన్ క్రాక్ ద సర్వీస్, వీ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ ద సివిల్ సర్వీసెస్ ఇఫ్ యూ ఫాలో దిస్ 5 సబ్జెక్ట్స్ థరోలీ, పర్ఫెక్ట్లీ, సిన్సియర్లీ, ఓకే, కేర్ఫుల్లీ. మనం ఇక చేసినట్టయితే ఖచ్చితంగా సివిల్స్ పాస్ అయిపోతాం. వీటి మీద బాగా కమాండ్ ఉండాలి, అంతేగాని అన్నిట్లో కొంచెం నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈ 5 సబ్జెక్ట్స్లో మీకు ఎంత వరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలి. సో అంటిల్ టు డెత్ అనమాట. ఎంత లోతుకి వెళ్ళగలిగితే, మీరు ఎంత డెప్త్కి వెళ్ళగలిగితే
అంత తొందరగా మీకు సర్వీస్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉండే సబ్జెక్ట్స్. వీటికేం పెద్దగా కష్టపడవలేదు మనం. మీరు ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, లేదా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, లైఫ్ సైన్సెస్ లేదా అదర్ ఐ మీన్ నాన్ బ్యాక్‌గ్రౌండ్ అంటే నాన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి మీకు. ఇప్పుడు చూడండి, మీరంతా ఐఐటీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, అదేవిధంగా సైన్సెస్ చదివినటువంటి వాళ్ళు ఈజీగా సివిల్స్‌లో సక్సెస్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకేంటంటే ఈ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవి చాలా ఈజీగా ఉంటాయి వాళ్ళకి. ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం. ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి ఈ సబ్జెక్ట్స్‌లోనే ఆప్షనల్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 5లో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ వీటిల్లో కానీ పిఎస్ఐఆర్ తీసుకుంటే, మనకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక 400 మార్క్స్ మనకు జీఎస్లో కూడా కవర్ అయిపోతుంది. హిస్టరీ తీసుకున్నప్పటికీ ఒక 200-300 మార్క్స్ కవర్ అయిపోతుంది మనకి ఆప్షనల్గా. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ దీంట్ కిందకే వస్తుంది, అడ్మినిస్ట్రేషన్. తర్వాత సోషియాలజీలో కూడా చాలా వరకు మనకి ఇది కవర్ అయిపోతుంది. తర్వాత జియోగ్రఫీ ఆప్షన్ తీసుకోవచ్చు, జియోగ్రఫీ ఇట్లా అనమాట. చూడండి, మనం ఎంత సింపుల్గా 5 సబ్జెక్ట్స్లోనే ఆప్షనల్ ఎంచుకుంటున్నాం, ప్రిలిమ్స్కి చదువుతున్నాం, మెయిన్స్కి చదువుతున్నాం, అదేవిధంగా ఇంటర్వ్యూకి చదువుతాం. ఇది సైమల్టేనియస్గా చదవటం అంటే. కేవలం 5 సబ్జెక్ట్స్ మీద కానీ మనకు కమాండ్ ఉంటే మనం ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కేవలం 5 సబ్జెక్టులు. ఇవి కూడా మనకు కానీ చూస్తే ఎన్సీఆర్టీలో ప్లస్ స్టాండర్డ్లో సరిపోతుంది. +1, +2 అంటే మనకి ఇక్కడ ఇంటర్ స్టాండర్డ్ అనమాట. మనకైతే ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్ అనుకోండి, బిఏ స్టాండర్డ్. ఓకే ఫ్రెండ్స్, సో మనం చూడండి, ఈ 5 సబ్జెక్టులు చాలు మనకి సివిల్స్ సాధించడానికి. కేవలం 5 సబ్జెక్టులు చాలు. ఓకే, రైట్. సో మన అశోక ఐఏఎస్ అకాడమీలో మనకు జూన్ 10th నుంచి జూన్ 15th నుంచి మరొక బ్యాచ్ ప్రారంభమవుతుంది. సో సివిల్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో లిమిటెడ్ తెలుగు మీడియం అయితే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ కాబట్టి మీరు యూ కెన్ డిసైడ్. ఓకే, చాలా డీటెయిల్డ్గా మీకు ఈజీగా అందరూ సక్సెస్ అయ్యే విధంగా, చాలా మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా మా టీచింగ్ ఉంటుంది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. అన్నీ ఇదే విధంగా మీకు డీటెయిల్డ్గా క్లాస్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. దీన్ని ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకురండి. మీరే దీన్ని బాగా ప్రాపగేట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.